నీ పెళ్లికి ముందు ఇదే నా గిఫ్ట్. వద్దనకూడదు, నా మెల్లో కన్నా నీ మెల్లోనే బాగుంది. అయినా ఇంత పెద్ద సిటీలో అమ్మాయిని ఎక్కడ నెతుకుతావురా? అసలు అమ్మాయి మళ్ళీ కనిపిస్తుందంటావా? తప్పకుండా కలుస్తుందక్క. సురేఖ సురేఖ ఏంటే నువ్వు? పంకజం ఇంకా బయట ఉంది. ఎదురెళ్ళి హారతిచ్చి తీసుకురమ్మంటారా? అంతే కదా, ఎంతైనా కాబోయే మన ఇంటి మనిషి. ఇంటి మనిషి కాదు, పని మనిషి. పని మనిషా? ఇవాళే కొత్తగా పనిలో చేరింది. మరి నా గొలుసు? గొలుసేంటి? మీ తమ్ముడు లవర్ అనుకుని వంశపారంపర్యంగా వస్తున్న ఇంత లావు గొలుసు దాని మెల్ల వేసేసానే. గుర్తుందా? ఇద్దరా తమ్ముడు పరిస్థితి. మీరేం కంగారు పడకండి, అదేం ఒరిజినల్ గోల్డ్ కాదు, రోల్డ్ గోల్డ్. రోల్డ్ గోల్డ్ ఏంటి? డిగ్రీలో డబ్బులు అవసరం అయితే నీ చైన్ అమ్మేసి దాని ప్లేస్ లో రోల్డ్ గోల్డ్ పెట్టేశా. అంటే 5 ఏళ్ళ నుంచి నేను రోల్డ్ గోల్డ్ గోల్డ్ చేసుకు తిరుగుతున్నానా? ఎరా నువ్వు వచ్చావు కదా, ఇంతవరకు ఏ దొరికి ఇవ్వలేదే అనుకుంటున్నాను. ఇచ్చేసావు, సర్లే. ఎంతకే అమ్మాయి ఎక్కడా? వెతకాలి. అంటే అమ్మాయి ఎక్కడ ఉంటుందో కూడా తెలీదా? కనుక్కోవాలి. తెలియకుండా ఎలా కనుక్కుంటావు? తిరగాలి. 2 రోజులుగా శ్రీను శైలి కోసం తిరుపతంతా జల్లెడ పట్టాడు. 3వ రోజు ఒరే దేవుడు దర్శనం అని చెప్పి హైదరాబాద్ నుంచి పిలిపించి 3 రోజుల నుంచి తిప్పుతున్నావురా. అసలు ఆ అమ్మాయి దొరుకుతుందంటావా? రే దొరుకుతుందిరా, డెస్టినీ. ఎందుకు నెగిటివ్ మాట్లాడతావు? వెతుకు. ఏంటి దొంగ? దొంగనే సార్. బండి పెట్టుకున్నావా? పెట్టుకోలేదు సార్, వెళ్ళి పెట్టుకోవాలి సార్. వద్దుందా? 30,000 చైన్ కొట్టేసేటప్పుడు ముందే ఒక 100 రూపాయలు పెట్టి ఆటో మాట్లాడుకుంటే నీకింత టెన్షన్ ఉండదు కదా సార్ ఇన్నాళ్ళు మాకు ఇలా చెప్పేవాళ్ళు లేరు సార్. నేను అనాథ దొంగ. చాలేరా మరి పోలేదు నన్ను. ఎక్కడికి రా వెళ్ళేది? అన్న వెళ్ళొస్తానే. ఎవడని చక్కగా చదువుకునే డాక్టర్ ఇంజనీర్ అవ్వకుండా ఇట్లా చైన్లు కొట్టేటువంటి, ఇక్కడ కొట్టేటి అక్కడ బండి ఎక్కేటువంటి పెద్ద బిజినెస్ అయిపోయింది వాళ్ళకి. కాదనే అది పోరా. ఏమ్మా ఒంటి మీ గోల్డ్ ఉన్నప్పుడు చూసుకోవడం తెలీదా? ఊపుకుంటే పార్క్ వచ్చేయడమేనా? మేము మీ సెక్యూరిటీలో కనబడుతున్నావా? ఏంట్రా వద్దినా? మీరు వాడి మాటలేం పట్టించుకోవద్దే. శైలజ గారు నన్ను గుర్తుపట్టారా? ట్రైన్ పర్స్ గుర్తొచ్చారండి. చూసారా, ఆ రోజు ట్రైన్ లో మనం దొంగ వాళ్ళు విడిపోయాం, మళ్ళీ దొంగ వాళ్ళే కలిసాం. ఇదేనండి డెస్టినీ అంటే. ఇది కాదండి డెస్టినీ, ఆ బుక్ దొరికిందా మీకు? బుక్ 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 అది ఎక్కడ దొరికింది? శైలజ గారు మీకు విషయం చెప్పాలి. మిమ్మల్ని చూసినప్పటి నుంచి కాళ్ళకి నిలకడలేదు, భోజనం సాయించడం లేదు, మనసుకు శాంతి లేదు. రే చెప్పరా. ఏంటి చెప్పేది? వెళ్ళిపోయింది. అయ్యి బాబాయ్ గొడవ పగిలిపోయింది. అబ్బా తినమ్మ గొడవ. బాబా ఇదిగో చాకో, ఇదిగో కేకు. అయినా లేట్ ఎందుకు? ఆయన అక్కెక్కడా? నీకు దండం పెడతాను రా, 5 నిమిషాలు అలా పక్కెళ్తావా? అమ్మో ఏమైంది బావా? ఇదిగో ఇది చూడు. స్వీట్ ఎవరు? ఎటే స్వీట్ ఎవరు? ఆ ముక్కే మీ ఎక్క నన్ను అడుగుతుంది. ఎవరు? ఉండు బాబా, ఇందులో ఏదో కన్ఫ్యూజన్ ఉంది, కనుక్కుందాం ఉండు. ఇది కోపంలో ఏ సిలిండర్ ఇస్తలేదు కదా. హలో ఏమయ్యా, నేను ఆర్డర్ చేసిన కేక్ ఏంటి? నువ్వు పంపించిన కేక్ ఏంటి? పక్క కాలనీలో ఇవ్వాల్సిన కేక్ మీకు వచ్చింది. మేమే ఫోన్ చేసి మీకు కొంప ముంచావు కదా. ఇంకొంచెంసేపు అయితే మా అక్క చేతులు మా బావ మటాష్ అయిపోయాడు. అడ్రస్ చెప్పి నేను వెళ్ళి తెచ్చుకుంటా. ఓకే. హలో శైలు, టెన్షన్ పడుకో, నేను వచ్చేస్తాను. ఒక అర్జెంట్ మెయిల్ ఇప్పుడే పంపించాలి. కేక్ కూడా ఆర్డర్ చేశాను, ఇప్పుడే వచ్చింది కూడా. నేను జస్ట్ రెడీ అయ్యి రావాలంతే. అబ్బా అది కాదే, పార్టీకి రెడీ చేద్దామని స్వీటీకి స్నానం చేసి రెడీ చేయించానా? అప్పటి నుంచి ఒళ్ళంతా ర్యాషెస్ వచ్చాయి, వణుకుతుంది, ఫీవర్ కూడా ఉంది. సరే నువ్వు టెన్షన్ పడుకో, నేను చెప్పినచ్చే. నువ్వు కేక్ మారిపోయింది. ఫస్ట్ ఏం చేయాలో చెప్పవే. హలో శైలు, వినపడుతుందా? లోపల రా, వస్తున్నా. రమ్మంటుంటే ఇప్పుడు ప్రశాంతంగా కూర్చుని దాన్ని టేబుల్ మీద పెట్టు. పెట్టు. అలాగే. ఇప్పుడేం చేయమంటావు? ఇప్పుడు బట్టలు తీ. ఓకే ఓకే. అరే షర్ట్ తీసేయ్. తీ. తీసేసాను. ఓకే ఇప్పుడు ప్యాంట్ తీసేయ్. నేను చెప్పింది చెయ్యి. తీ. ఇప్పుడు ఎలా ఉంది ఫీలింగ్? కొంచెం టెన్షన్ గా ఉంది. నీకు ఫస్ట్ టైం ఇలాంటి టెన్షన్ ఉంటుంది, నేనున్నాను కదా. ఓకే ఇప్పుడు నడుం మీద గిల్లు. ఏంటి నడుం మీద గిల్లాలా? నడుం మీద గిల్లు. గిల్లు. అరే గిల్లు, నేను చెప్తున్నాను కదా గిల్లు. గిల్లు. అరే బుద్ధుందా నీకు? ఆడపిల్ల ముందు బట్టలు ఇప్పిస్తావా? అది కాదు
మీరే కదండి చెప్పారు. అయ్యో అది నిన్ను కాదయ్యా స్వామి, బ్లూటూత్. శైలజ గారు ఇప్పుడు పాయింట్ అది కాదు. సారీ. చూసారా, ఫస్ట్ మనల్ని ట్రైన్ కలిపింది, తర్వాత చైన్ కలిపింది, ఇప్పుడు కేక్ కలిపింది. ఇప్పటికైనా నా ప్రేమ నమ్మండి. దీనికంటే ఇంకా డెస్టినీ ఏమిటో చెప్పండి. చూడు, నాకు ఇలాంటివి నచ్చవు. రేపు నేను ఊరు వెళ్ళిపోతున్నాను. లైఫ్ లో మళ్ళీ మన ఇద్దరం కలిసే ఛాన్సే లేదు. అదిగా ప్లీజ్ డు నాట్ డిస్టర్బ్ మీ. ఒరే సీనా, నా మాటనరా. ఎంతో ఆశపడ్డావు, ఆవేశం అమ్మాయి ఏదో ఉందని వెళ్ళిపోవటమేనా? తనే కన్విన్స్ అవుతుంది లేరా? లేదక్క, అనవసరం టైం వేస్ట్ చేసుకున్నాను. హైదరాబాద్ వెళ్ళిందా కాల్ చేస్తాను. అది కాదురా. ఏంటేడు ఏంటి శైలు, ట్రైన్ టైం అవుతుంది, ఇంకా రెడీ అవ్వలేదేంటి? అతను మళ్ళీ వస్తాడేమోనని. ఎవరు? అదే సీను. పాప నా కోసం చాలా వెతుకుతాడేమోని. శైలు, ఆర్ యు ఇన్ లవ్? అవునే, అతను చాలా సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడు. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఆ రోజు స్టేషన్ లో సీను నన్ను చూడకముందే నేనే తన్ని చూశాను. చూడగానే నచ్చేశాడు. నా ఎదురు సీట్ ఖాళీగా ఉండడంతో సీను వచ్చి కూర్చుంటే బాగుండు అనుకునే లోపే తనే వచ్చి కూర్చున్నాడు. తను నన్ను చూసేందుకు ప్రయత్నించడం నేను గమనించాను. తను నాపై చూపించే శ్రద్ధ, తనకి నా మీద ఉన్న ఇంట్రెస్ట్, అవన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తను నా దగ్గరకు వచ్చి లవ్ ప్రపోజ్ చేసినప్పుడు లోపల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మళ్ళీ కలుస్తాడో లేదో అనుకునే టైంలో పార్క్ లో కలిశాడు. కేక్ మార్చడానికి ఇంటికి వచ్చినప్పుడు ఇంకా థ్రిల్ ఫీల్ అయ్యాను. కానీ నాన్న గుర్తొచ్చేసరికి నా కారణంగా సీను ఇబ్బంది పడకూడదని నా లవ్ ని ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను. మళ్ళీ కలుస్తాడంటావా? బాగుందే, నిన్ను వెతుక్కుంటూ వచ్చిన వాడిని వెనక్కి పంపించేశావు. ఇప్పుడేమో ఎక్కడో ఉన్న వాడి గురించి ఆలోచిస్తున్నావు. మనిషి నచ్చితే నచ్చాడని ఫ్రాంక్ గా చెప్పొచ్చుగా. ఇప్పుడు అతన్ని ఎక్కడని వెతుకుతావు? ఏమిటయ్యా, నాకు విండో సీట్ ఇస్తారని ఇప్పుడు ఇందులో కూర్చోబెట్టావేంటి? నాకెప్పుడు ఈ సీట్లతోనే గొడవ. ఏదో అడ్జస్ట్ అవ్వడమ్మా ప్లీజ్ అమ్మా. నో, నాకు విండో సీటే కావాలి. మనవడా మనవడా మనవడా, నువ్వేమిటి ఇక్కడ? బామ్మ మీరు ఎలా ఓ ఉన్నారు? ఐఎమ్ వెరీ ఫైన్. ఓకే. నువ్వేమిటి అలా డల్ గా ఉన్నావు? ఏది అమ్మాయి ఏది? ఆ అమ్మాయి గురించి ఎందుకులే బామ్మ, వదిలేండి. అంటే మీరిద్దరూ మళ్ళీ కలవలేదా? కలవాలే. వదిలేండి బామ్మ, నేను అనవసరంగా ఆశలు పెట్టుకున్నా. అన్ని జరగవు బామ్మ, వదిలేండి. ఏ, అసలు ఏం జరిగిందో చెప్పు. బామ్మ మీకు బుక్ ఎక్కడిది? అక్కడ బయట కొన్నాను. బామ్మ ఆ రోజు అమ్మాయి పేరు నెంబర్ రాసింది ఈ బుక్ లోనే. ఆ? ఆ, ఆ? నిజమా? కొట్టు, ఫోన్ Thank you, కొట్టు. బాబా. హలో. శైలజన మాట్లాడేది? అవును, మీరెవరు? నేను సీను మాట్లాడుతున్నాను. సీను? అవునండి, నేనే మాట్లాడేది. సీను, మీరు ఫోన్ నెంబర్ రాసిన బుక్ దొరికింది. అంటే మీరు అన్న డెస్టినీ నేను చేరుకున్నట్టే కదా. ఇప్పటికన్నా నమ్మండి. హలో, ఏమండి శ్రీను గారు? మీరెవరండి? నేను శైలు ఫ్రెండ్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు ఎక్కడున్నారండి? మా తమ్ముడని చెప్పుకోకూడదు కానమ్మా. 26 పసి పిల్లాడమ్మా వీడు. అవునమ్మా, ఎప్పటికే డైపర్లు వాడుతుంటాం. మా బావకి జోకులు ఎక్కువ, సరదా మనిషి. చీరేదండి? ఏది? నిన్న అమ్మాయికి పెట్టడానికి చీర కొన్నాం కదా. కొన్నాం. ఏది? ఇంట్లో ఉంది. అబ్బా, ఈ మనిషితో చచ్చిపోతున్నాను. రేయ్, నువ్వు వెళ్ళి తీసుకురారా. అయ్యో అలాంటి ఫార్మాలిటీస్ నాకేం లేవండి. నీకు లేకపోయినా మాకున్నాయమ్మా. మరదలు మొదటిసారి కలిసినప్పుడు ఉట్టి చేతులతో పంపిస్తామా? రేయ్, నువ్వు వెళ్ళి తీసుకురారా. సరే ఆడెందుకే, నేను నేను వస్తాలే బావా, నువ్వు వెళ్తే మళ్ళీ ఏదో ఒకటి మర్చిపోతావు. రే మెల్లిగా ఇల్లు. ఓకే ఓకే. నా మతిమరు పోలా ఎండలో అని పంపించాను చూడు. వాడంటే ఈయనకి అంత ఇష్టం అమ్మా. ఆ? ఏయ్! 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 ఆపండి. ఏయ్, ఆపు! ఏయ్! ఆపండి.
శ్రీను, ఆ అమ్మాయిని తీసుకెళ్ళింది వాళ్ళ ఇంట్లో వాళ్ళేనంట. ఇప్పటి వరకు మేం చెప్పింది నమ్మలేదు, ఇప్పుడు చెప్తుంది నీ ఫ్రెండ్, నమ్ముతావా? అది కాదు నాన్న. రై, ఆ అమ్మాయి మంచిదో కాదో నాకు తెలీదు, వాళ్ళ కుటుంబం మాత్రం మంచిది కాదు. నీకింకా ఆ అమ్మాయి కావాలంటావా? నీ ఇష్టం. ఇప్పటిదాకా నేను గొడవలకి దూరంగా ఉన్నాను, ఇప్పటి నుంచి కొడుక్కి కూడా దూరంగా ఉంటాను. నీకు ప్రేమ కావాలో పేరెంట్స్ కావాలో నువ్వే నిర్ణయించుకో. నాకు రెండు కావాలి. రే, ఇలాంటి గొడవ వల్లే మీ పెద్దనాన్న నా కళ్ళ ముందే చనిపోయాడు. ఇప్పుడు మీ బావ చావుదాకా వెళ్ళొచ్చాడు. మనింట్లోకి ఆ అమ్మాయి అడుగు పెట్టడానికి వీల్లేదు. నాకు వైలెన్స్ అన్నా, వైలెన్స్ చేసే మనుషులన్నా నచ్చదు. నువ్వు ఆ అమ్మాయిని మర్చిపోవాల్సిందే, 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 మర్చిపోవాల్సిందే. ఆ విధంగా 3 నెలల క్రితం దూరమైన శైలి కోసం శ్రీను వెతుకుతూనే ఉన్నాడు. కానీ లాభం లేకుండా పోయింది. ఇంతలో అన్నా వద్దన్నా. రేయ్, నా కొడుకును కొట్టినోన్ని 2 రోజుల్లో ఇలాగే కొడతానని మాటిచ్చా. మాట తప్పినందుకు నాకు నేనే శిక్ష వేసుకుంటున్నాను. కొట్టండి. తమ్ముని కొట్టిన బైక్ నంబర్ దొరికింది, అడ్రస్ చేసేస్తున్నాం. రేయ్, నాకు కావాల్సింది వాడి అడ్రస్ కాదురా, వాడి శవం. హలో సీను. హలో సీను, ఎక్కడున్నావు సీను? శైలు, హలో హలో శైలు, వినిపిస్తుందా?